వస్తానండి. చాలా సంతోషం సరోజిని గారు. మీరు మా సంస్థ చేస్తున్న సేవను గుర్తించి అంత డబ్బు విరాళంగా ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే ఉందండి. ఏదో నాకు చేతనైంది చేశాను. అలా అనకండి. మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంటే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. వస్తానండి. సెక్యూరిటీ మేడం, ఇవాళకి ఇంకా నాకు ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. లేదు మేడం, మీరు హాస్టల్ చేరే వరకు పబ్లిక్ లోనే ఉంటారుగా. అంతవరకు మేము వెంటే ఉంటాం మేడం. థ్యాంక్స్, ఫాలో మీ. వస్తానండి. డ్రైవర్, హలో మిస్ సాంద్రా. నువ్వా? నువ్విందులోకి ఎలా వచ్చావు? చెప్తా, చెప్పినట్టు పోనీ. అబ్బో, దిగో దిగో. ఏమిటి? ఒక్కసారి అటు చూడు. నేనెంతో కష్టపడి ఒక ప్లాన్ చెప్తే ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో దానం చేస్తావా? మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చిచ్చేయి, లేకుంటే వీళ్లే నీ అంతు చూస్తారు. మన కలెక్షన్ ఎంత? 3.5 లక్షలు. అందులో అక్కడ నేను ఇచ్చిందంత 1.5 లక్షలే. ఆ మిగిలిన 2 లక్షలు చెరసగం పంచుకుందాం అనుకుంటే వీళ్ళని పిలిస్తే ఇప్పుడు వీళ్ళు వాట అడిగితే బుద్ధి లేదు. మీరు కొంచెం అవతలకి వెళ్ళండి రా. ఫాలోనా? ఏమిటా ఫాలో? మేడాన్ని బెదిరిస్తే డబ్బులు ఇస్తారని చెప్పావా? అదే తప్పించి పోయింది. ముందు ఫాలో అవ్వండి అయ్యా, దాన్ని పట్టుకుంటేనే డబ్బు. తుక్కురేకపోతుంది. వరల్డ్లోని అడ్వర్టైజింగ్ సంస్థలన్నీ కొన్ని పద్ధతులను ఫాలో అవుతూ ఉన్నాయి. దానివల్లనే వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయన్న సంగతి మీ అందరికీ తెలియని విషయం కాదు. మనం మన వ్యాపారాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయాలను చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. యూసీ, వ్యాపారం అనేది ఒక పెద్ద కళ. ఇన్ఫాక్ట్ జపాన్ చాలా చిన్న దేశం అయినా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉండి అమెరికా వంటి పెద్ద దేశాన్నే వ్యాపార రంగంలో అధిగమించింది. మీరేమంటారు మిస్టర్ శంకర్? జపాన్ ఈనాడు ఇంత ఉచ్చ స్థితిలోకి రావడానికి కారణం ఏమిటి? కేవలం పబ్లిసిటీయే. అది ఉత్పత్తి చేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చుకున్న పబ్లిసిటీయే ప్రధాన కారణం. సిటీస్ లో ఉన్న, విలేజెస్ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ప్రభావం సోకని వారు ఎవరూ లేరు. అడ్వర్టైజ్మెంట్ ఇస్ ద గ్రేటెస్ట్ మిక్సర్ ఆఫ్ ఆర్ట్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ స్పీక్? yes. దేశాభివృద్ధికి వ్యాపార ప్రకటనలు ముఖ్యం కాదని ఎవరు అనరు. కానీ బాధ్యతారహితంగా ఆడదాన్ని కించపరిచే విధంగా ఉండటం సమాజానికి చేటు అని మీరు గుర్తించాలి. ఎవరమ్మా నువ్వు? ఒక స్త్రీ. ప్రకటనల్లో స్త్రీకి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు ప్రతి స్త్రీకి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్బుల అమ్మకానికి ఆడది హొయ్యలు వలకబోస్తూ నురగల్లో స్నానం ఆడాలా? ఏ మగవాళ్ళు స్నానం చేయరా? సిగరెట్లు, తాగుళ్ళు, ఆఖరికి మగవాళ్ళు గడ్డాలు తీసుకునే బ్లేడ్లకు కూడా అన్నిటికీ అమ్మాయిలే అవసరమా? అదే అర్ధనగ్నంగా. ఇలాంటివన్నీ కప్పిపుచ్చి ప్రకటనలో ఉన్న గొప్పతనాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారే, ఇది అన్యాయం. హలో, యూ హ్యావ్ నో బిజినెస్ టు ఇంటర్ఫియర్. దిస్ ఈస్ ఎ ప్రైవేట్ కాన్ఫరెన్స్. బట్ దిస్ ఇస్ పబ్లిక్ ఇష్యూ. దిస్ ఇస్ టూ మచ్. yes, ఎక్కువగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఐ డోంట్ కేర్. Hello, ఈ మీటింగ్ లో police నేను station? చెప్పదలుచుకుంది చెప్పి తీరుతాను. మీరేం చేసినా సరే. పైకి తెలియకుండా ఆడవాళ్ళకి ఎంతో అన్యాయం జరిగే అడ్వర్టైజ్మెంట్ల గురించి చెప్పమంటారా? ప్రెషర్ కుక్కర్లకైతే ఆడవాళ్ళని, స్కూటర్లకైతే మగవాళ్ళని చూపుతారా? అంటే నీ స్థానం వంటి ఇల్లే అని ఆడదాన్ని బ్రెయిన్ వాష్ చేయడమా? ఇన్సూరెన్స్ కంపెనీలు కొడుకైతే చదువుకని, కూతురుకైతే పెళ్లికని బీమా చేయమంటాయి. అంటే ఏంటి మీ ఉద్దేశం? కూతురు చదువుకు పనికిరారా? ఇది మహిళా లోకానికి జరుగుతున్న అవమానం, అన్యాయం. తక్షణం మీ నీచమైన పబ్లిసిటీ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టండి, లేదా పెద్ద ఉద్యమం తప్పదు. వాట్ సార్, ఏం జరిగింది? ఈవిడెవరో లోపలికి వచ్చి మీటింగ్ జరగకుండా గొడవ చేస్తోంది. ఏమిటమ్మా, ఏమిటి అల్లరి? ఏమిటి, ఎందుకు నేను మీకు చెప్పను. నా అల్లరికి కావాల్సిన కారణాలేవో నాకు తెలుసు. మీకు కావాలంటే అరెస్ట్ చేసుకోండి. అయితే పదండి. థ్యాంక్ యూ. Friends, we will continue our conference. Please sit down.
ఇన్స్పెక్టర్ గారు, సమయానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆ రౌడీల బారి నుంచి నన్ను రక్షించారు. చూడండి అమ్మా, మీరు చాలా గొప్పవారు. మీ ఫోటోలు ఎన్నో పేపర్లో చూసాం. ఎందుకమ్మా మమ్మల్ని ఇలా సంపుకు తింటారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు అని ఫోన్లు చేస్తున్నారు. చేయకపోతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఎందుకు చేరానురా దేవుడా? సార్ ఇతనే మా జీప్ టైర్లో గాలి తీసాడు. అందుకే మేడం ఫాలో చేయలేకపోయాం. ఏరా? సార్ ఒప్పేసుకుంటున్నాను సార్. దీనికి అంతటికీ కారణం నేనే సార్. అమ్మా, మీరే నన్ను రక్షించాలి. మిమ్మల్ని కొట్టడానికి నేను 4 రౌడీలు పెట్టాను. వాళ్లే నన్ను చితగా బాదారు. ఇక మీదట మీ దగ్గర బుద్ధిగా పడుంటాను. అమ్మా. సరే సరే, ఇన్స్పెక్టర్ గారు తప్పు ఒప్పేసుకుంటున్నారుగా, పాపం క్షమించి వదిలేయండి. అమ్మయ్యా, మీరు ఒప్పుకున్నారు. ఇక నాకు ఫోన్లు రావు. మళ్ళీ వీళ్ళెవరు? ఏంటండి ఎస్ఐ గారు ఇది? మా మేడం ఏం చేస్తున్నారు ఎస్ఐ సార్ మీరు? అది కాదమ్మా, మాట్లాడకండి. ఆవిడ అనుకుంటున్నారా? అది కాదమ్మా. మాట్లాడకండి. మా కష్టాన్ని తెలుసుకుని మా కోసం పోరాడుతున్న దేవత. అది సరేననుకోండి. మాట్లాడకండి. స్త్రీక్షేమం కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తి ఆవిడ. అది కాదు నేను సరోజిని, సరోజిని, మామగారు అసలు ఏం జరిగిందంటే, నువ్వేం చెప్పనక్కర్లేదు సరోజిని. నిన్ను అరెస్ట్ చేశారని మహిళా మండలి ప్రెసిడెంట్ ఫోన్ చేయగానే వెంటనే వచ్చేశారు. సరోజిని, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు సాధించిందంతా ఒక ఎత్తు, ఈవేళ నువ్వు సాధించింది ఒక ఎత్తు. ఒక ఆడదాన్ని మానసికంగా బ్రెయిన్ వాష్ చేసి నీ స్థానం ఇంతే, నువ్వు ఎప్పుడూ అణిగిమణిగి పడుండాలి అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ మీద నువ్వు ధ్వజం ఎత్తావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మామగారు నువ్వేమీ ఆలోచించకు. నువ్వు మొదలుపెట్టిన ఉద్యమాన్ని కడ వరకు నువ్వే కొనసాగించు. దేశంలోని మహిళలంతా నీ వెనకే ఉన్నారు. అవును, మేడం సరోజిని జిందాబాద్, మేడం సరోజిని జిందాబాద్, మేడం సరోజిని జిందాబాద్, మేడం సరోజిని జిందాబాద్. వ్యాపార ప్రకటనల్లో మహిళల్ని అసభ్యకరంగా చూపించడం పట్ల నిరసన తెలియజేస్తూ మేడం సరోజిని అనేక మంది మహిళలతో కలిసి గవర్నర్కు ఒక మెమొరాండం పత్రం సమర్పించారు. దాన్ని పరిశీలించిన పిమ్మట గవర్నర్ వారి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాంటి అసభ్యకర ప్రకటనల్ని వెంటనే రద్దు చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ రా, కంగ్రాచులేషన్స్. ఇక చూసుకో నా సామి రంగా, ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే దిక్కు. ఇక నుంచి పబ్లిక్, ప్రెస్, టీవీలో సరోజిని నెక్స్ట్ ఏం చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నోర్మి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను జీవితాంతం ఆడదానిగానే ఫిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది. మేడం, వీరే మా అమ్మ నాన్న. నాన్న, ఈవిడే మేడం సరోజిని. నమస్కారం అండి. నమస్కారం. మీ గురించి, మీ మంచితనం గురించి మా అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూ ఉంటుంది. అంచేత మీ గురించి మాకు బాగా తెలుసు. చాలా బాగా తెలుసు. అమ్మాయికి పెళ్లి సంబంధం ఖాయించేసినట్టున్నారు. మరి నిశ్చితార్థం ఎప్పుడు? మీకు చెప్పందే మా అమ్మాయి ఏ పని చేయదే. నాన్న, నాకు ఈ సంబంధమే ఖాయమవుతుందని చేతిరేఖలు బట్టి మేడం ఎప్పుడో చెప్పారు. ఆవిడ చెప్పినట్టే జరిగిందన్నమాట. ఆ నిశ్చితార్థం ఈ 27 శుక్రవారం 10:35కి విశ్వేశ్వరాలయంలో ఫిక్స్ చేశాం. మంచి ముహూర్తమేగా. దీని జాతకం, అబ్బాయి జాతకం ప్రకారం చూస్తే అది చాలా మంచి ముహూర్తం అన్నారు. వాళ్ళు చెప్పేదేమిటి, నేనే చెప్తున్నా. ఈ ముహూర్తం ఏ నక్షత్రం వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా ఓకే. నిశ్చితార్థం దగ్గరుండి మీరే జరిపించాలి. తప్పకుండా వస్తారుగా. భలే వాళ్ళే. నేను లేకపోతే అసలు నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? గుడ్ మార్నింగ్ మేడం. మేడం, బాగున్నారా అందరూ? బాగుంది. హాస్టల్ అది ఎలా ఉంది? పదండి పదండి. రండి రండి. ఏమిటంత సడన్ గా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేదానిగా. వీళ్ళు సౌందర్య అమ్మా నాన్న. నమస్కారం. సౌందర్యకి ప్రసాద్ అనే మంచి కుర్రాడితో ఈ నెల 27వ తారీఖున విశ్వేశ్వర ఆలయంలో 10:35కి నిశ్చితార్థం. శుభం. ఇదే ముహూర్తంలో నీకు బాబీకి శుక్రవారం అదే విశ్వేశ్వర ఆలయంలో నిశ్చితార్థం. అసలు మ్యారేజే ఫిక్స్ చేసిన నానమ్మ ఇంత హడావిడిగా ఎందుకు, ప్రస్తుతం నిశ్చితార్థం చాలన్నాను. ఓహో, మీరే అన్నారా? అదే డేట్ ఎందుకు? వేరే డేట్ ఏదైనా ఫిక్స్ చేసి ఉండొచ్చుగా. అదేంటి మేడం, 27 ఎవరికైనా తిరుగులేని ముహూర్తం అని ఇప్పుడు మీరేగా అన్నారు? అన్నాను. మేము వెళ్ళి ప్రసాద్ ని కలవాలి. వస్తామండి. ఆ ప్రసాద్ అంటే నీ స్నేహితుడు ఏదో డబ్బింగులు అవి చెప్తాడన్నావు అతనా? కాదండి, ఆయన బిజినెస్ మ్యాన్. అవును, పెద్ద బిజినెస్ మ్యాన్. మీరు బయలుదేరండి. వస్తామండి. వస్తాం. అబ్బా, ఎంత కాలమైందిరా ఈ హాస్టల్కి వచ్చి. సరోజిని ఏది? ఏమో.
హాయ్ సౌందర్య. నాన్న ఈయనే ప్రసాద్ గారు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నమస్కారం పెద్దలు మీరు నాకు నమస్కారం చెప్పకూడదు. చూసావా, అది సంస్కారం అంటే. నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది బాబు. మీ గురించి కూడా నాకు అన్ని చెప్పిందండి. ఏం వ్యాపారం చేస్తున్నావు బాబు? అమ్మాయి చెప్పింది కదా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. మళ్ళీ పిచ్చి పిచ్చి పిస్తలేస్తావేమిటి? నువ్వేం అనుకోక బాబు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు పాపం. ఏం పర్వాలేదులేండి, రండి అలా రెస్టారెంట్ లో కూర్చుని టైం తిందాం. తిందా ఉంటాడేమిటి? బిజినెస్ మ్యాగ్నెట్ కదా, రారా. ఓహో, నువ్వన్నీ లైట్ గా తీసుకుంటావయ్యా. మీరే లైట్ గా తీసుకున్నారు, నేను అన్ని హెవీగానే తీసుకున్నాను. ఓహో, ఏమైనా మా సౌందర్యకి నీలాంటి మంచి మొగుడు దొరకడం దాని అదృష్టం. ఇకపోతే మీరేం చెప్పకండి, మీ కుటుంబ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించడం లేదు. మీ పెద్దలులాగా ఇది కావాలి అది కావాలని మీ అమ్మాయిని వేధించను. కట్టుబట్టలతో సౌందర్యని పంపిస్తే చాలు, కళల్లో పెట్టి చూసుకుంటాను. అంతకంటే ఏం కావాలి బాబు? నిశ్చితార్థం ఈ 27 శుక్రవారం విశ్వేశ్వర ఆలయంలో నిర్ణయించాం. తెలుసు తెలుసు. నీకెలా తెలుసు? అంటే ఆ రోజు ముహూర్తాల రోజు కదా. 27 కాకపోతే 29, లేకపోతే వచ్చే నెల విశ్వేశ్వరాలయం కాకపోతే వెంకటేశ్వరాలయం. అబ్బే అదేం కుదరదు. మేడం కూడా అదే రోజు అదే ప్లేస్ బెస్ట్ అని ఫిక్స్ చేశారు. అంత కరెక్ట్ గా ఫిక్స్ చేశారా? అయితే అలాగే కానిద్దాం. మరి మీ వాళ్ళని? నాకు ముందు వెనక ఎవరూ లేరండి, అంతా మీరే. సరే, నిశ్చితార్థం ఈ ఊళ్ళో జరిపిస్తున్నా, పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరిపిస్తాను. అలాగే అలాగే, కానీ పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు, సింపుల్ గా కానిచ్చేద్దాం. అలాగే, ఏమేం బయలుదేరతా. అబ్బా, ఇక మిగిలిందల్లా ఒక్కటే, ఆ రాయుడి దగ్గర నెగిటివ్ పట్టేయడం. ఏయ్ ప్రసాద్, సార్ మీరా? అవును, ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించకుండా ఎక్కడికి వెళ్ళావు? భలేవాళ్ళు సార్, నేను అటు వెళ్ళి వచ్చే లోపల మీరు కనిపించకుండా పోయి. Is it? యా, సర్లే సర్లే, కల్పనకి నీకు నిశ్చితార్థం ఫిక్స్ చేశానయ్యా. మీరు కూడా? అవును, 27వ తారీఖు విశ్వేశ్వరాలయంలో 10:35 ఫిక్స్ చేశాను. కరెక్ట్ గా టైంకి వచ్చేయాలి. వచ్చేటమేంటి, అక్కడే ఉంటాను. బ్రహ్మాండమైన ముహూర్తం కదా. భలే వాడివయ్యా, వస్తానయ్యా. థ్యాంక్ యూ. మందాగిని నువ్వా? ఆ రోజు నాతో డూయట్ పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి మాయమాయావు. ఎక్కడికి వెళ్ళావు మందాగిని? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చానుగా. వెరీ గుడ్ వెరీ గుడ్. నీతో నేను ఒక మంచి న్యూస్ చెప్పాలి. నేను వినను. ఏ ఏ మీరు నాకు మంచి ప్రజెంటేషన్ ఇస్తేనే వింటాను. ఎక్కువని మీరు నన్ను ఎన్నో ఫోటోలు తీశారు, ఆ నెగిటివ్లన్నీ కావాలి. ఓ సింతేనా? ఆ, నా దగ్గర ఉన్నాడే పిఏ, వాడొక వెధవ. వాడు ఆ నెగటివ్స్ అన్ని ఎక్కడెక్కడో పడేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను, నీకు ఇస్తాను. ఇస్తారా? ఇస్తాను, ఇప్పుడు కాదు. 27వ తారీఖు విశ్వేశ్వరాలయంలో 10:35కి మన నిశ్చయార్థం ఫిక్స్ చేశాను. అప్పుడు నీ నెగటివ్స్ నేను ప్రజెంటేషన్ గా ఇస్తా.